పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం ధ్యానించుదాం. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. పరిశుద్ధమైన సమయంలో మనమందరం కూడా కళ్ళు మూసుకుని శిరముల వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని నడిపించండి తండ్రి. దేవా, నీవు చేసిన అనేక మేలులకు మేము కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. రాబోయే కాలంలో ప్రభువా దీవించండి. మీ యొక్క కృపలో, మీ యొక్క సంరక్షణలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నడిపించి, మీ యొక్క బాటలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రియమైన శిష్యులుగా మలచమని మేమందరము ప్రభువా మీ యొక్క సన్నిధిలో దీవించబడి మీ యొక్క వాక్యానుసారముగా జీవించే శక్తిని మాకు ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, గడిచిన ఎపిసోడ్ 3లో మనమందరము కూడా శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు అని ధ్యానం చేసుకొని ఈరోజు మనమందరము కూడా అష్టభాగ్యములలో 3వ భాగ్యము వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది. అన్నీ ఉన్న ఇస్రాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్రాకు ఎగిరెగిరి పడుతుంది. పెద్దలు చెప్పిన సామెత. అన్నీ ఉన్న ఇస్రాకేమి అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్రాకు ఎగిరెగిరి పడుతుంది. చాలాసార్లు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, మన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఆడంబరంగా ఉండాలని, అది విజ్ఞానంలో కావచ్చు, అధికారంలో కావచ్చు, ధనంలో కావచ్చు, ఎందులో కావచ్చు. చాలా వరకు మనము ఇటువంటి వినయము అనే సుగుణాన్ని ఈరోజు మనము అలవరుచుకోకుండా ఏదో బడాయిగా జీవించడము, గర్వంగా జీవించడము చేస్తున్నాం. ఇది మంచిది కాదు. ఈరోజు మనం గర్వంగా ఉండకూడదు. ఈరోజు మనం బడాయిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? వినయముగా ఉండాలి. వినయానికి నిర్వచనము, మనము ఏ విధముగా వినయాత్ములమై జీవించాలని ప్రభువు ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నారు. వినయానికి చక్కని ఉదాహరణ ఎవరు అంటే సాక్షాత్తు మన యేసుక్రీస్తు ప్రభు. పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7-8 వచనములు ధ్యానం చేసుకుందాం. ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకును, శిలువపై మరణం వరకును విధేయుడాయను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా,
యేసుక్రీస్తు ప్రభు తాను తండ్రి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి వినయాత్ముడుగా ఉన్నారు, వినయశీలులుగా ఉన్నారు. అటువంటి వినయం ఈరోజు మనకు ఉండదా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. నీవు నేను వినయము కలవు జీవించాలంటే, నీవు నేను వినయాత్ములుగా జీవించాలంటే ఈరోజు మనకు కావాలి ఆయన్ను ప్రేమించే బిడ్డలుగా, యేసు ప్రభువుని అనుసరించే బిడ్డలుగా, ప్రభువుని అంటే పెట్టుకునే బిడ్డగా మనం ఉండాలి. అప్పుడే మనం వినయముగా ఉండగలం. ఏదో కొద్దిగా జ్ఞానం ఉంటేనో, ఏదో కొద్దిగా డబ్బులు ఉంటేనో, ఏదో చేతిలో అధికారం ఉంటేనో మనము గొప్పవాళ్ళు అవ్వం. ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని వినయాత్ములుగా ఉంటావో, ఎప్పుడైతే నిన్ను నీవు అనుకవ చేసుకొని నీకు అన్నీ ఉన్నా సరే నువ్వు వినయాత్ములుగా ఉంటావో, దేవుడు ఇంకా నిన్ను రెట్టింపు విధముగా ఆశీర్వదిస్తారు. దేవుడు ఇంకా నిన్ను బహువిధముగా అన్ని విధాలుగా దీవిస్తారు. లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనంలో ధ్యానం చేస్తున్నాం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఎంత చక్కని మాట ప్రియమైన సహోదరి సహోదరా. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. బైబిల్లో ఉన్న అతి ముఖ్యమైన వచనములో ఈ వచనము ఎంతోమంది జీవితాలను మార్చివేసింది. మనందరికీ తెలుసు, పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ వారు ఒక ధనిక కుటుంబములో పుట్టిన పునీతుడు, ఒక ధనిక కుటుంబములో పుట్టిన వ్యక్తి, ఒక బట్టల వ్యాపారి కుమారుడు అసిసిపురి ఫ్రాన్సిస్ వారు. కానీ దేవుని సంపూర్ణమైన హృదయముతో, పరిపూర్ణమైన హృదయముతో, నిర్మలమైన హృదయముతో దేవుణ్ణి అనుసరించి ప్రభుని కోసము సమస్తమును కూడా త్యాగము చేసుకొని, ధనాన్ని కూడా వదిలిపెట్టుకొని దేవుణ్ణి అనుసరించాడు. చూసారా, తాను గొప్పవాడిగా ఉన్నా సరే, తనకు సమస్తము అన్నీ ఉన్నా సరే, ప్రభుని కొరకు అన్నీ త్యజించుకొని, ప్రభుని కొరకు అన్నీ వదులుకొని దేవుణ్ణి అనుసరించాడు. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివారు హెచ్చింపబడును. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ వారు దేవుని దృష్టిలో హెచ్చింపబడ్డారు. అంటే ఈరోజు మనము చాలా వరకు ఈ ప్రపంచాన్ని, ఈ ప్రస్తుత కాలమున పరిస్థితి చూసినట్లయితే మనము గొప్పగా చదువుకుని ఉండవచ్చు, లేకపోతే మనం అధికారం ఉండవచ్చు, లేకపోతే మన దగ్గర అష్ట ఐశ్వర్యములు కూడబెట్టుకుని ఉండవచ్చు. అన్నీ మంచిదే. కానీ అన్నీ కూడబెట్టుకున్న నీవు, అన్నీ సంపాదించుకున్న నీవు, అంత విజ్ఞానమును చదువును పొందుకున్న నీవు దేవుని దగ్గర తగ్గింపు జీవితముతో ఉన్నావా? నాకే అంతా తెలుసని బడాయితనముతో, నాకే అంతా వచ్చు, నన్ను మించిన వారు ఎవరు లేరు, ఇంకొక భాషలో నన్ను మించిన మనగాడు ఎవరు లేరని వాపోతున్నావా? ఆత్మీయ జీవితంలో గర్వం వద్దు, ఆత్మీయ జీవితంలో బడాయితనం వద్దు. ఆత్మీయ జీవితంలో కావలసింది అనుకువ, ఆత్మీయ జీవితంలో కావలసింది వినయము. అందుకే ప్రభు అంటున్నారు, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీవు ఈరోజు దేవునికి ప్రియమైన బిడ్డగా మారాలంటే
ఆయన యొక్క వారసత్వంలో పాలు పంచుకోవాలంటే, ఆ ఆధ్యాత్మిక నాయకత్వంలో నువ్వు ఇంకా ఎదగాలంటే ఈరోజు నీవు అనుకువ కలిగి వినయము కలిగి జీవించు ప్రియమైన దేవుని బిడ్డ అని ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. వినయము కలిగి జీవించినప్పుడు ప్రభువు మనల్ని ఇంకా అత్యున్నతమైన స్థితిలోనికి, వినయము కలిగి జీవించినప్పుడు ప్రభువు ఇంకా మనను అపారముగా ఆశీర్వదిస్తారు. ఇంకా రెట్టింపు విధముతో దేవుడు మన మీద తన యొక్క జాలిని, తన యొక్క ప్రేమను, తన యొక్క కనికరాన్ని ప్రభు మన మీద ఉంచుతారు ప్రేమిన సహోదరి సహోదరుల. కావున మనమందరము కూడా ప్రభునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే ఈరోజు మనమందరము కూడా వినయము కలిగి జీవించాలి. వినయము కలిగి జీవించడం ద్వారా మనము దేవునికి ఇంకా సమీపముగా వచ్చి ఆయన యొక్క వరములను, అనుగ్రహములను ఇంకా అపారముగా పొందుకొనగలుగుదాము ప్రియమైన సహోదరి సహోదరులారా. క్రీస్తు సందేశం కార్యక్రమములో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం అందరము కూడా కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి ఇంకా వినయం అనే సుగుణాన్ని లోతుగా నేర్చుకుందాం. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ఆ మహనీయురాలంటే పరిశుద్ధ మరియ తల్లి. ఎవరు? పరిశుద్ధ మరియ తల్లి. సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుని తన గర్భములో 9 మాసాలు మోసిన తల్లి. మనందరికీ కూడా ఒక సహరక్షకురాలుగా ఉంటూ పాపపు జీవితం నుండి పుణ్య జీవితానికి, చెడు జీవితం నుండి మంచి జీవితానికి, చీకటి జీవితం నుండి వెలుగైన జీవితానికి రక్షణ చరిత్రలో నడిపించిన తల్లి మన అమ్మ మరియ మాత. ఆమె యొక్క వినయాత్మకమైన జీవితము ఈరోజు మనకు ఆదర్శం కావాలి. ఎంత వినయం అంటే ప్రియమైన సహోదరి సహోదరురా, సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుని తన గర్భములో 9 మాసాలు మోసి మనందరికీ కూడా రక్షణ ప్రసాదించడానికి దోహదపడిన తల్లి సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు తల్లి అయి ఉండి కూడా ఆమె ఈ లోకములో చాలా అనుకువ కలిగి, ఈ లోకములో చాలా వినయాత్మురాలుగా జీవించిన గొప్ప తల్లి మరియ మాత. దేవుని చిత్తాన్ని ఈ లోకములో అక్షరాల నెరవేర్చినది. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో చూస్తున్నాము. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ ఆ తల్లి దేవుని చిత్తానికి శిరస వహించింది. ఆమె వినయాత్మురాలైంది కాబట్టే దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చింది. దేవుని చిత్తాన్ని అక్షరాల నెరవేర్చింది. ఈరోజు నీ కుటుంబ దాంపత్య జీవితంలో, ఈరోజు మీ వివాహ బంధములో ఎవరి చిత్తము జరగాలని కోరుకుంటున్నావు? నీవు దేవుని చిత్తము జరగాలని కోరుకుంటున్నావా? లేకపోతే కుటుంబంలో భార్య చిత్తము,
భర్త చిత్తము జరగాలని కోరుకుంటున్నావా? ఆలోచించు. ఆమె వినయాత్మలైంది కాబట్టే నీ కుటుంబ దాంపత్య జీవితంలో ఈరోజు దేవుని చిత్తము జరగాలని నువ్వు కోరుకో. ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ దాంపత్య జీవితంలో దేవుని చిత్తము జరిగినప్పుడు మనం ఇంకా వినయాత్మముగా ఉండిపోతాం. అలా కాకుండా నాకు అంతా తెలుసులే, నేను గొప్పవాడిని అని వాపోతూ ఉంటే, గర్వముతో మితిమీరుతూ ఉంటే దేవుడు ఒకరోజు మనకు శిక్షని వేస్తారు. దేవుడు ఒకరోజు మనకు గుణపాఠాన్ని నేర్పిస్తారు. అదే మనము పరిసయ్యుడు సుంకరి జీవితంలో అక్షరాల చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిసయ్యుడు అంటున్నా నిలుచుని తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. చూసారా ఎంత గర్వమో! సుంకరి పరిసయ్యుడు ఇద్దరు కూడా ఉన్నారు. పరిసయ్యుడు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, కానీ తన ప్రార్థనలో వినయము లేదు, తన ప్రార్థనలో అనుకోవలేదు. నేను ఈ విధంగా జీవిస్తున్నాను, నా పక్కనోడు ఇలాంటి వాడు, ఈ సుంకరి ఇలాంటి వాడు, సుంకరిలాగా నేను ఇటువంటి వాడిని కాదు, ఇతరుల వల్ల నేను లోబిని కాదు, అన్యాయము చేయవాడిని కాదు, వ్యభిచారిని కాదు, ఈ సుంకరి వంటి వాడిని కాదు. ఏమిటి గర్వము? ఏమిటి ఈ యొక్క గొప్పతనము? ఏమిటి ఈ బడాయి జీవితం? కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అతడే సుంకరి. సుంకరి దూరముగా నిలబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. చూసారా ఎంత అనుకువ, ఎంత తగ్గింపు జీవితము, ఎంత వినమ్రత సుంకరి ప్రార్థనలు మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మనము గర్వపడే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు నేనే గొప్పగా ప్రార్థన చేస్తాను, నేనే గొప్పగా ప్రసంగాలు చెబుతాను, నేనే గొప్పగా ఎక్కువ గంటల తరబడి ప్రార్థన చేస్తాను, ఎక్కడికి వెళ్ళినా నా ప్రార్థనే చెల్లుతుంది, ఎక్కడికి వెళ్ళినా నేనే అన్నింటిలో ముందుకు వస్తున్నాను, అందరూ నన్ను బాగా పొగుడుతున్నారు, అందరూ నన్ను నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని అనుకుంటున్న సమయంలో ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక సంబంధమైన గర్వము కూడా చాలా ప్రమాదకరమండి. ఎందుకో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక సంబంధమైన గర్వముతో మనం ఉంటే కొన్నిసార్లు ఏం చేస్తాము? దేవుని కంటే మనం ఎక్కువగా కొన్ని అనవసరమైన పనులు చేసే అవకాశం ఉంటుంది. ఇక దేవుని కంటే నేనే ఎక్కువ అనంటే జీవించే ప్రమాదము కూడా ఉంది. కాబట్టి మనం ఎంత వినయాత్మకంగా ఉంటే, ఎంత వినమ్రులుగా ఉంటే దేవుడు మనం అంత ధన్యులను చేస్తాడు. అది గుర్తుంచుకో. నాకే అంతా తెలుసని వాపోవద్దు. నీకంటే బాగా తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు, నీకంటే సలహాలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు, నీకంటే బహు చక్కగా కార్య నిర్వహణ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము వినయాత్మలుగా ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడండి. యేసు ప్రభుని చూడండి, ఎంత వినయం కలవారని జీవించారు. తనకు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సమస్తము ఎరిగిన వ్యక్తి, సాక్షాత్తు తండ్రి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. అమ్మ మరియమాత ఈ లోకములో దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. వినయాత్మనాలుగా ఉంటూ పునీతులు, మనందరికీ ముందు నడిచిన పునీతులు, పుణ్య బాటలో నడిచిన పునీతులు దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చి వినయాత్మలుగా జీవించారు. మరి దేవుడు ఈరోజు మనందరినీ కోరుతుంది అదే. అష్టభాగ్యములలో తెలియజేసిన విధముగా
వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులకు తెలియజేసిన విధముగా, ఇదిగో మీరు సువార్త పరిచర్యకు వెళుతున్నారు కదా, ఇదిగో మీరు ప్రేషిత కార్యంలో ఉన్నారు కదా, ఇదిగో మీరు నాతో పాటు వస్తున్నారు కదా, ఎలా ఉండండి? మీరు వినయం కలవారే ఉండండి. ఇదిగో మీరు వినయాత్ములుగా జీవించండి అని ప్రభు తన శిష్యులకు ఆ రోజు తెలియజేసి ఉన్నారు. అదే ప్రభు ఈరోజు మనకును, ఆయన బిడ్డలమైన మనకును, ఆయన శిష్యులమైన మనకును, ఆయన ప్రియమైన శిష్యులైన మనకును తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు వినయము కలిగి జీవించు. ఎప్పుడైతే వినయము కలిగి జీవిస్తావో నీ జీవితంలో సంతోషం ఉంటుంది, నీ జీవితంలో ఆనందం ఉంటుంది, నీ జీవితంలో ఇంకా దేవుడిని ఎక్కువ సంవత్సరాలు నీ ఆయుష్ను పెంచి నిన్ను ఎక్కువగా ఇంకా దేవుడు మహాసమృద్ధిగా దీవిస్తారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పుణ్య పురుషులు మరి ఎంతోమంది ఉన్నారు. ఆ రోజు అబ్రహాము దేవునికి వినయం కలవాడై జీవించాడు కాబట్టి దేవుడు అబ్రహామును విశ్వాసానికి తండ్రిగా మార్చాడు. మోషే దేవునికి వినయం కలగాడే జీవించాడు కాబట్టి ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటకు తీసుకుని రావడానికి దేవుడు మోషే నాయకత్వంలో మరి ఆశీర్వదించి, మోషే వినయవంతమైన జీవితాన్ని చూసి ఇజ్రాయేలు ప్రజలను మరి ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకుని వచ్చారు. మరి యెహోషువ గొప్ప వినయం కలవాడై జీవించాడు కాబట్టి దేవుడు యెహోషువని ఆశీర్వదించి కానాను భూమికి నడిపించారు. మరి ఈరోజు నీవు నేను కూడా వినయము కలవారై జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన బిడ్డలను అందరినీ కూడా దేవుడు దీవిస్తారండి. కావున ఈరోజు నీవు ఒక దృఢమైన నిర్ణయం తీసుకో. ఈరోజు నీవు ఒక దృఢమైన తీర్మానం తీసుకో. వినయము కలిగి నేను జీవిస్తాను దేవా, నీ సన్నిధిలో నేను వినయాత్ముడుగా ఉంటాను దేవా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రభు నీ ప్రార్థనను ఆలకించి నీ కుటుంబ దాంపత్య జీవితంలో, నీ బిడ్డల జీవితంలో సమృద్ధిగా ప్రభు హేరాళముగా తన యొక్క రెక్కల నీడలో దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.